క్రీస్తునామమున అందరికీ వందనములు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 6వ మాట ఏమనగా సమాప్తమైనది. ఈ మాటను మనం యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో చూడొచ్చు. సమాప్తమైనది అనే మాట పలకడానికి చిన్నదైనప్పటికీ దాని భావము చాలా గొప్పది. ఈ భూమిపైన క్రీస్తు శరీరధారిగా వచ్చి పాప విమోచన కొరకు సిలువలో చేయవలసిన త్యాగం మరియు తాను పొందవలసిన శ్రమలు కూడా ముగిసినవని తెలియజేయుటకు సూచనగా క్రీస్తు ఈ మాటను సిలువలో పలికారు. అలానే ఈ భూమిపైన దేవుడు ఎంతో నమ్మకముగా క్రీస్తుకు అప్పగించిన పనిని ఆయన తన శక్తిలోపం లేకుండా సంపూర్తి చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చారని చెప్పడానికి కూడా ఈ మాట వర్తిస్తుంది. క్రీస్తు సమాప్తమైనది అనే మాటను ఆయన సిలువలో పలికారు, కానీ ఆయన సమాప్తి కాలేదు. ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. ఆయన అంతము లేనివాడు, యుగయుగములు జీవించువాడు. మృతి పొందినను మరణాన్ని జయించి తిరిగి లేచి సజీవుడై ఉన్నాడు. పాపి రక్షణ కొరకు ఏది అవసరమో అదంతా క్రీస్తు సిలువలో జరిగించి ముగించి సమాప్తి చేశారు. క్రీస్తు సిలువలో మన నిమిత్తము మరణించినప్పటికీ కూడా మనల్ని విడువక యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో ఉంటానని భరోసానిచ్చారు. కాబట్టి క్రీస్తు సిలువలో సంపూర్తి చేసిన రక్షణ కార్యక్రమాన్ని మనం విశ్వసించి రక్షణ పొందుకొని ఈ భూమి మీద మనం కూడా దేవుని చిత్తాన్ని మన శక్తిలోపం లేకుండా సంపూర్తి చేసి దేవునిలో ఆనందిద్దాం.